ఇంకా ఎవరు చెప్పినా వినడు. వాడి మనసు మారదు. వాళ్ళని ఈ జన్మకి తన పిల్లలని ఒప్పుకోడు. ఎందుకంటే అది చెడిందని వాడు నమ్మేశాడు. అక్కా, వీడు విన్నాడా ఏంటి కొంప తీసి? ఏంటక్కా అలా ఉన్నారేంటి మీరిద్దరూ? ఏమైంది? ఒంట్లో బాలేదా? అబే అదేం లేదురా తమ్ముడు. అవును, నువ్వెప్పుడొచ్చావు? పైగా ఈ వేళప్పుడు ఇలా వచ్చావేంటి తమ్ముడు? నిద్ర రావడం లేదా? అర్జెంటుగా నాతో ఏదైనా చెప్పాలా? నీ మనసులో లేక నాతో మనసు పంచుకోవాలనే మాటలేమైనా చెప్పాలని వచ్చావా? అదేం లేదక్కా, బయట ఉరుములు మెరుపులు, కుండపోత వర్షం. అవును, అయితే మనం ఆ మధుని బయటికి పంపేశాం కదా? అవును, నేనే పంపాను కదా, నువ్వు చూసావు కదా. ఆ పిల్లకి కాస్త ఆవేశం ఎక్కువ. నేనన్న మాటలకి, నువ్వు చేసిన పనికి ఆ పిల్ల హర్ట్ అయ్యి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తనకేం జరిగినా మన మెడకే చుట్టుకుంటుంది. నువ్వే కావాలని ఇదంతా చేశావనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు కావాలని నిన్ను ఇందులో ఇరికిస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఎందుకైనా మంచిది ఆ పిల్ల ఇంటికి చేరిందో లేదో కనుక్కో అక్క. ఆడపిల్ల, పైగా రాత్రిపూట. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. తను తొందరపడ్డా, కాలం కాటేసినా మనం బ్లేమ్ అవుతాం. అదంతా తెలివి తక్కువ పనులేం చేయదురా, చాలా మొండి ఘటంలా ఉంది. లేదక్క, పసిపిల్ల మనసు హర్ట్ అయితే ఎలాంటి దానికైనా తెగబడొచ్చు. పైగా నన్ను కొన్నాళ్ళు డాడీ డాడీ అని పిలిచి నా ప్రేమను పంచుకుంది కదా. ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు. తను అలా పిలిచినప్పుడు నేను కూతురిగానే ఫీల్ అయ్యానక్క. తెలియని ప్రేమేదో నన్ను, నా ఆత్మసాక్షిని ప్రశ్నిస్తుంది. తెలియని బంధమేదో ఉందని మనసు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతోంది. నీకు అంతు చిక్కని బంధమేమో కానీ అందరికీ అర్థమైన బంధమే. అది నీ కూతుర్రా, నీ రక్త సంబంధమే. అందుకే నీ మనసు అలా దానివైపు లాగుతూ ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ పిలుస్తావా? అదేం కాదు, మా అన్నకు పాపం తగలకుండా తను సేఫ్గా ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకో. తను నీ కోపాన్ని అర్థం చేసుకోకుండా ఇగోతో ఆవేశంతో వెళ్ళిపోయింది. ఇక్కడే పడుంటే కాలవన్నా కనికరించేది. పోనీ వెళ్ళింది అలాగే ఉందా? ఎవరికో ప్రేమ పంచింది, 2 పిల్లలకి తల్లయింది. నువ్వు జాలితో చేరదిద్దామనుకున్నా అవకాశం లేకుండా దాని బతుకు అదే నాశనం చేసుకుందిరా. దాని స్వార్థానికి పిల్లల బతుకుని కూడా. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలే చిరాగ్గా ఉంది. ముందు ఆ మధు విషయం కనుక్కో. సర్లేరా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వేం ఆలోచించకు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ప్రశాంతంగా నిద్రపోరా, మనసు కుదుట పడుతుంది. వెళ్ళి పడుకో, వెళ్ళు. అయ్యో, వీడు అక్క అని పిలవగానే క్షణం గుండె ఆగినంత పనైంది.
విన్నాడేమో అని ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. కాని వాడు వినలేదు. దేవుడు నా పక్షానున్నాడు, ఎలా వినేలా చేస్తాడు? చూసావా సౌమ్య, నా తమ్ముడు ఎంత మంచి మనసున్న మనిషో. తన పిల్లలు కాదని తెలిసినా అయ్యో పాపం ఆడపిల్ల, అర్ధరాత్రి వర్షం, ఉరుములు, మెరుపులు అని దాని గురించి ఆరా తీయమంటున్నాడు. నీ తమ్ముడి మంచితనం గురించి నాకు తెలుసు, కానీ అసలు గుణ నిన్నెందుకు ఫోన్ చేయమన్నాడు? ఆ మాట ఏదో తరుణ్తో చెప్పొచ్చు కదా. వీడికి మధు మీద పాజిటివ్ కార్నర్ ఉన్న విషయం ఏమాత్రం తరుణ్కి తెలియకూడదన్న విషయం మనసులో ఉంది. అందుకే నా ముందు ఫోన్ చెయ్యక్క అనలేదు. చేస్తాలేరా అనగానే సైలెంట్గా వెళ్ళిపోయాడు. చూసావుగా. మరిప్పుడు చేస్తావా? చచ్చినా చెయ్యను. అది ఎలా చేస్తే నాకేంటి? మళ్ళీ గుణ అడిగితే? చేశానని చెప్తా, చేరిందని చెప్తా. మరి తర్వాత ఏమైనా జరిగితే? వాళ్ళు సాధించాలని చూసేవాళ్లే కాని చచ్చేవాళ్లు కాదు. చచ్చేదే అయితే ఆ జనని ఎప్పుడో చచ్చేది. లేదు, చస్తుందా? చస్తే చావని, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు, నాకేంటి? వాళ్ళకి భయపడే రకాన్ని కాదు నేను. పాపం గుణ తన మనసు మధు వైపు లాగుతుంది ఎందుకో అన్నాడు. తన కన్న కూతురే అని తనకి తెలియదు కదా. వాడికి తెలియకపోయినా కూతురే కదా, రక్త సంబంధం, పీగు బంధం, అలాగే లాగుతూ ఉంటుందిలే. అదే రక్త సంబంధం, ఆ పేగు బంధమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తే? నేనున్నాను కదా, నేను ఊరుకుంటానా? నా క్యారెక్టర్ నన్ను ఊరుకొనిస్తుందా? వాళ్ళని కలవనిస్తుందా? వీడు కలుసుందావురా అనే స్థాయికి వచ్చినా కుదరదు పో అనటానికి నేనున్నానుగా. అంత తేలిగ్గా వాళ్ళు కలిసిపోయి సుఖ సంతోషాలు పంచుకుంటుంటే చూస్తూ ఉండటానికి నేనేమన్నా ఆసక్తురాలినా? శక్తిని. సౌవడుందే గుంపులోనా ప్రాణముందే, మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. కిరి బిక్కిరి చేసే బాధ చుట్టూ ముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. చేతి బొమ్మలాయి నేల మీద మేము వాడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలాయి నేల మీద మేము వాడాలి ఎన్ని ఆటలు. నేను నీ కోసం ఎదురు చూసిన నాళ్ళు కూడా పట్టలేదు కదా నాన్న నీతో సంతోషంగా గడపడానికి. మొదట అన్నయ్య మిమ్మల్ని నాన్న అని పరిచయం చేసినప్పుడు ఏదో మీకు నాకు మధ్య అనుబంధం ఉందని ఫీల్ అయ్యాను. నాన్న లేని లోటు కొంత తీరిందని సంతృప్తి పడ్డాను. కానీ ఆ తర్వాత మీరే మా నాన్న అని తెలిసి ఎంత పొంగిపోయానో చెప్పలేను. ఇప్పుడు ఆనందాన్నంతా కన్నీళ్లు తుడిచేస్తున్నాయి. నేనేం చేయను నాన్న? నువ్వు నాకు కావాలి నాన్న.